ఇక ఇది చూడు అసలైన వార్త. ఇక్కడ చూసుకో ఎట్లుంది. భద్రాద్రి జిల్లా చంద్రగొండ మండలం రామచెలలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబంలో 1,00,000 కోట్ల చిచ్చు. కల్వకుంట్ల కుటుంబంలో 1,00,000 కోట్ల చిచ్చు. దోపిడి సొమ్ము కోసం బావ బామ్మార్ది అన్న చెల్లె కొట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడండి. ఇది నిజమే, అక్షరాల సత్యం. ఇది అక్షర సత్యం. వాళ్ళు కొట్టుకొని మమ్మల్ని బదనాం చేస్తారు. తర్వాత వీళ్ళ వెనుక ఉండాల్సినటువంటి అవసరం నాకు లేదు. నేను లీడర్ను, జనం ముందుంటా. కేసీఆర్ సచ్చిన పాము, ఆయనను చంపాల్సిన అవసరం ఏముంది? ఖమ్మం జిల్లా చంద్రగొండ బహిరంగ సభలో సీఎం ప్రసంగం. భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు. తన ఇల్లు కట్టుకున్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ ఆనందంగా ఉందని చెప్పిండు. రైట్, నేను ఇల్లు కట్టుకున్న దానికన్నా ఇల్లు ఓపెనింగ్ చేశారా ఇప్పుడే నాకు ఆనందంగా ఉందని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వార్త మనకు కనబడతా ఉంది. వెరీ క్లియర్గా, చాలా అద్భుతంగా కనబడతా ఉంది. ఇందులో చాలా అద్భుతంగా. ఇక్కడ ఒక్కటే అన్నిటికన్నా పవర్ఫుల్ ఏంటంటే 1,00,000 కోట్ల చిచ్చు. నిజంగా ఎవరు జరగలేదు ఇంతవరకు. డబ్బుల కోసం ఇవన్నీ లేకపోతే ఏముంది? హరీష్ రావు పోయి కవితను కొట్టిండా, కవిత పోయి హరీష్ రావుని కొట్టిందా? ఇన్నాళ్ళు లేని పగ ఇప్పుడెందుకు వచ్చిందంటే డబ్బుల కోసమే. ఇక సంతోషానితో అడవులిగా దోపిడి. నలుగురు ఈక్వలే. నేనేమంటానంటే వాళ్ళేమో అధికార దుర్వినియోగం చేస్తే ఈమె కూడా ప్రభుత్వాన్ని పేరు చెప్పి బయట దోషింది. మొత్తం మీద నలుగురు దొరికినంత దోషిరు. ఇప్పుడు ప్రజలు ఏముంది, పేపర్లలో టీవీలలో కల్వకుంట్ల కహాని కనబడతా ఉంది. నీకింత నాకింత, నీకింత నాకింత. ఇప్పుడు కవితను తిట్టినప్పుడు ఏం చేస్తారు? మొత్తం మీద కవిత. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది కేసీఆర్ మంచోడు అంటారు, కొంతమంది కవిత మంచిది అంటారు, కొంతమంది హరీష్ రావు మంచోడు అంటారు, కొంతమంది కేటీఆర్ మంచోడు అంటారు. మొత్తం మీద వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. అంటే ఇది ప్లాన్లో భాగం అని చెప్పి నాకు కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఆ ప్లాన్ లేదు, బొందలేదు. ఇది కక్ష కారణ్యాలు, పగ ప్రతీకారాలు. దోపిడీ చేసింది వాస్తవం, డబ్బులు ఉన్నది వాస్తవం. మొత్తం మీద ఎవడైతే ఎక్కువ దోషిండో తక్కువ దోషినోడు వాళ్ళని తిరుగుతూ ఉన్నాడు, అంతే తప్ప మొత్తం మీద ప్రజలకు దొరికిపోయారు అనేది నేను చెప్పిన. 100% ఇక కల్వకుంట్ల కుటుంబంలో 1,00,000 కోట్ల చిచ్చు అయితే దొరికింది. దోపిడీ సొమ్ము కోసం బామ్మార్దులు చెల్లెళ్ళు కొట్లాడుకుంటారని. అయితే అన్నిటికన్నా కొసమేరిపోయిందంటే హరీష్ రావు వెంక రేవంత్ రెడ్డి ఉన్నాడని ఓడంటాడు. లేదు కవితతో రేవంత్ రెడ్డి మాట్లాడేసి ఓడంటాడు. ఈ రెండు ఇదంతా పిచ్చి జనం ఏమంటే నీకు తెలియదు హరీష్ రావు వెంక రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటారు. ఇంకోటి అంటాడు కవిత ఇంకా రేవంత్ రెడ్డి అంటే అరే పిచ్చి సన్నాసులారా మీరు పెద్ద దొంగలు, మీ ఇంకా నేను ఎందుకుంటారానేమో ఈయన అంటాడు, ముఖ్యమంత్రి గారు అంటారు. ఇది జరుగుతున్నటువంటి జగమెరిగినటువంటి సత్యం. లేరుగా ఇది 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 పరిస్థితి. ఇక రెండో విషయం చూస్తే 10 ఏళ్లలో ఒక్క కారు వేయలే. ప్రభుత్వ గతంలో ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు. రైట్, 10 ఏళ్లలో ఒక్క కార్డు ఇవ్వలే. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తగా పెళ్ళైనటువంటి కుటుంబ సభ్యుల్లో ఆడబిడ్డల పేర్లను అక్కడ తొలగించి ఇక్కడ చేర్చడం వంటి చిన్న పనులను కూడా గత ప్రభుత్వం చేయలేదని అన్నారు. గత సర్కారు దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానాగా పనికొచ్చాయని చెప్పారు. ఎన్నిక సమయంలో తాను ఓ పేదింటికి పెళ్లి భోజనానికి కూర్చుంటే దొడ్డు బియ్యం వండి పెట్టడానికి ఆ ఇంటి ఆడబిడ్డ బాధపడిందని గుర్తు చేశారు. మేము అధికారంలోకి వస్తే జూబ్లీహిల్స్లోని నా ఇంట్లో తినేటువంటి బియ్యమే మీ ఇంట్లో వండుకునేలా చేస్తానని ఆనాడు హామీ ఇచ్చా. ఇప్పుడు సన్న బియ్యం పంపిణీతో అది నెరవేరింది. ప్రభుత్వం అందించినటువంటి సన్న బియ్యం చంటి బిడ్డలకు, ఆడబిడ్డల కళ్ళల్లో ఎంతో సంతోషం కనిపిస్తుందని తెలిపారు. నిజమే, ఎక్సలెంట్, కరెక్ట్.